ఈ వీడియోలో మనము కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాము. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. అది స్కూల్ స్టూడెంట్స్కే కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కావచ్చు. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడవలసినవి. అదేవిధంగా కాంపిటేటివ్, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్తో పాటు జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి కూడా ఈ రూల్స్ అనేటువంటివి తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఇంగ్లీష్ను ఒక కరెక్ట్ వేలో ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. సో దాదాపుగా ఒక 30 రూల్స్ ఉన్నాయి. ఈ 30 రూల్స్ని నేను 2 వీడియోలలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయగలరు, వీడియోని లైక్ చేయగలరు. సో మొదటి రూల్ ఏంటిదంటే, సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ యాజ్ సింగులర్. అంటే కొన్ని నామవాచకాలను మనము ఏకవచనంలోనే, అంటే సింగులర్లోనే ఉపయోగించాలి. ఆ నామవాచకాలకు ఏముండదంటే దే హ్యావ్ నో ఫ్లూరల్ ఫార్మ్స్. వాటికి ఫ్లూరల్ ఫార్మ్స్ అనేటువంటివి ఉండవు. అవి ఏంటిదంటే ఆల్ఫాబెట్. సో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఉంది కదా, కామన్గా మనము ఏదైనా ఒక నౌన్ను ఫ్లూరల్ చేయాలి అనుకున్నప్పుడు చివరికి ఎస్ కానీ లేదా ఈఎస్ కానీ తగిలిస్తాం. వాటిని యాడ్ చేయడం ద్వారా ఆ నౌన్ అనేటువంటిది ఫ్లూరల్ అయిపోతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉందనుకోండి, పెన్నును ఫ్లూరల్ చేయాలంటే ఏం చేస్తాం? లాస్ట్కి ఎస్ రాస్తాం, సో అది పెన్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి నౌన్స్ ఏదైతే ఉన్నాయో, ఆల్ఫాబెట్ ఉంది చూడండి. ఈ ఆల్ఫాబెట్ మనకు 26 లెటర్స్ ఉన్నాయి కదా ఇంగ్లీష్లో, ABCDలు. సో వాటన్నిటిని కలిపి మనం ఆల్ఫాబెట్ అంటాం. కానీ మనము అవి 26 ఉన్నాయి కదా, ఎక్కువ ఉన్నాయి కదా, కాబట్టి వాటిని ఎక్కువ అని చెప్పేటప్పుడు ఏమని పలుకుతామంటే ఆల్ఫాబెట్స్ అని పలుకుతాం. సో ఆల్ఫాబెట్స్ అని పలకకూడదు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్లూరల్ చేయడం కోసం లాస్ట్కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఉపయోగించకూడదు. అవి చూద్దాము. ఆల్ఫాబెట్ అనాలి తప్ప ఆల్ఫాబెట్స్ అని అనకూడదు. లగేజ్ అనాలి, ఎంత లగేజ్ ఉన్నా లగేజ్ అని అనాలి తప్ప చాలా ఉన్నాయి కదా అని లగేజెస్ అని అనకూడదు. ఫర్నిచర్ కూడా అలానే. ఫర్నిచర్ అంటే సామాన్లు, ఎన్ని సామాన్లు ఉన్నా ఫర్నిచర్ అని మాత్రమే ఉపయోగించాలి. ఈ ఎగ్జామ్లో మీకు ఫర్నిచర్స్ అని ఇస్తాడు. వాట్ ఈస్ ద ఫ్లూరల్ ఆఫ్ ఫర్నిచర్ అని ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? చాలా ఉన్నాయి కాబట్టి ఫర్నిచర్స్ అని ఉపయోగిస్తాం. సో అలా ఉపయోగించకూడదు. ఇన్ఫర్మేషన్ కూడా ఇన్ఫర్మేషన్ అని ఉపయోగించాలి, ఇన్ఫర్మేషన్ అనకూడదు. న్యూస్ అది సింగులర్ అయినా ఫ్లూరల్ అయినా న్యూస్గానే ఉంటుంది. పోయట్రీ కూడా పోయట్రీ అని అనాలి, పోయట్రీస్ అనకూడదు. మిషనరీ అనాలి, మిషనరీస్ అనకూడదు. బ్రెడ్ కూడా బ్రెడ్ అనే వాడాలి, బ్రెడ్స్ అనకూడదు. సోప్, అడ్వైజ్, సీనరీ, షుగర్, మిల్క్, గోల్డ్, అదేవిధంగా పెట్రోల్, మనీ, వెదర్, ఇంకొన్ని పదాలు. సో ఇటువంటి పదాలకు మనం లాస్ట్కు ఏం ఉపయోగించకూడదు? ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసి వాటిని ఫ్లూరల్ చేయకూడదు. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లలో, ఆ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా సెంటెన్స్ ఇస్తాడు. వీ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్స్ అంటారు. వీ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్స్. సో ఇందులో ఉన్నటువంటి మిస్టేక్ ఏంటిది? లాస్ట్కు ఎస్ను ఉపయోగించడం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది మరి? వీ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్స్ అనొద్దు, ఇన్ఫర్మేషన్ మాత్రమే అనాలి. అప్పుడు మాత్రమే అది రైట్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక సెంటెన్స్ కనుక చూసినట్లయితే, వేర్ ఆర్ మై లగేజెస్ అని చెప్తాం మనం. సో అలా చెప్పకూడదు. ఎగ్జామ్లో కూడా అలాగనే ఇస్తాడు. మనకు లాస్ట్కి ఎస్ ఉన్నదే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ అది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వేర్ ఈజ్ మై లగేజ్. సో ఈ విధంగా మనము చెప్పవలసి ఉంటుంది. ఈ విధంగా మనం వాటిని గుర్తించవలసి ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ చూద్దాము. సమ్ నౌన్స్ ఆర్ ఫ్లూరల్ ఇన్ ఫార్మ్ బట్ దే ఆర్ యూజ్డ్ యాజ్ సింగులర్. కొన్ని నౌన్స్ బహువచనంలో ఉన్నప్పటికీ వాటిని మనము ఏకవచనంలో మాత్రమే ఉపయోగించాలి. అవి ఫ్లూరల్లో ఉంటాయి, కానీ వాటిని మనం సింగులర్గానే ఉపయోగించుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రూల్. అదేంటిదంటే, గేమ్స్ అండ్ స్పోర్ట్స్కు సంబంధించిన పదాలు కనుక చూసినట్లయితే బిలియర్డ్స్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్. సో ఈ వర్డ్స్ను ఒకసారి గమనించండి. వాటి చివరన ఏముంది? ఎస్ ఉన్నది. సో ఎస్ ఉంది కాబట్టి మనం వెంటనే ఏం చేసేస్తాం? ఈ విధంగా మ్యాథమెటిక్స్ ఉంది, మనం వెంటనే ఏం చేసేస్తాం? ఆర్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అంటే
మ్యాథమెటిక్స్ ఫ్లూరల్ కాబట్టి లాస్ట్కి ఎస్ ఉంది కాబట్టి మనం వాటి తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ను ఉపయోగిస్తామంటే ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించేస్తాం. కానీ అలా కాదట. గేమ్స్ స్పోర్ట్స్కు సంబంధించినటువంటి పదాలు బిలియర్డ్స్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్ ఇవి సింగులర్ మాత్రమే. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా సింగులర్ మాత్రమే. అదేవిధంగా డిసీజ్లకు సంబంధించినటువంటి పదాలు మంప్స్ కానీ మిల్సెస్ కానీ ఓకే ఇటువంటి పదాలు కూడా చూడడానికి మనకు అవి ఫ్లూరల్ లా కనిపిస్తాయి. ఓకే దే సీమ్స్ లైక్ ఫ్లూరల్, కానీ వాటిని ఏం కన్సిడర్ చేయాలంటే మనము సింగులర్ నౌన్స్ గానే కన్సిడర్ చేయాలి. అదేవిధంగా ఇంకొన్ని చూద్దాము. బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ సంబంధించిన సబ్జెక్టులు కనుక చూసినట్లయితే లింగ్విస్టిక్స్ ఉంటుంది, అది ఫ్లూరల్ కాదు సింగులర్ గానే తీసుకోవాలి. ఎకనామిక్స్ ఉంటుంది, సో లాస్ట్కి ఎస్ ఉంది ఎకనామిక్స్, మనకు అది ఆ పదం చూడగానే ఫ్లూరల్ లాగా అనిపిస్తుంది కానీ అది సింగులర్ మాత్రమే. ఫిజిక్స్, అదేవిధంగా స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, పాలిటిక్స్, సో ఈ పదాలన్నీ కూడా ఫ్లూరల్ లా కనిపిస్తాయి కానీ అవి ఫ్లూరల్ కాదు సింగులర్ మాత్రమే. రైట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ ఆర్ హీజ్ ఫేవరెట్ సబ్జెక్ట్ అలా చెప్పడం రాంగ్. ఇందులో ఎర్రర్ ఏంటిది ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. సో మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఏం నేర్చుకున్నాం మనము, సింగులర్ అని నేర్చుకున్నాం. సో ఇక్కడ ఆర్ అనేటువంటిది రాకూడదు, ఏం రావాలి ఒకసారి చూద్దాం. మ్యాథమెటిక్స్ ఈజ్ హీజ్ ఫేవరెట్ సబ్జెక్ట్. సో ఈజ్ గనక రాసినట్లయితే, ఈజ్ గనక ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. కానీ మనం చదివేటప్పుడు ఈ సెంటెన్సే మనకు కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఉంది కాబట్టి ఆర్ రాయాలి అనే ఆలోచన వస్తుంది. సో అలా చేస్తే మీరు తప్పు చేసినట్లే, కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇంకో సెంటెన్స్ కనుక చూసినట్లయితే మీజ్లెస్ హ్యావ్ బ్రోకెన్ ఇన్ అవర్ ఏరియా. సో ఇక్కడ లాస్ట్కి ఎస్ ఉంది కాబట్టి ఏం ఉపయోగించాం మనము, హ్యావ్ అనే దాన్ని ఉపయోగించాం. కానీ ఇది సింగులర్ కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ను ఉపయోగించడం ద్వారా అది కరెక్ట్ అవుతుంది. సో ఇది రెండవది. రైట్, ఇప్పటిదాకా మనం 2 రూల్స్ నేర్చుకున్నాం. కన్ఫ్యూజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇంకోసారి చెప్తున్నాను. కొన్ని నామవాచకాలను ఏకవచనంలోనే ఉపయోగించాలి, అవి ఏంటిదో కూడా మనం నేర్చుకున్నాం. దాని తర్వాత కొన్ని నౌన్స్ని మనం బహువచనంలో అవి కనబడడానికి బహువచనంలో ఉంటాయి, ఓకే, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, కానీ అక్కడ ఏకవచనం కానీ మనం తీసుకోవాలి. వాటి తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్ని మనము ఉపయోగించాలి. దాని తర్వాత థర్డ్ రూల్ కనుక చూసినట్లయితే మనము some nouns are used only as plural, they have no singular forms. అంటే ఈ క్రింది నామవాచకాలు బహువచనంలో మాత్రమే అంటే ఫ్లూరల్లో మాత్రమే మనము ఉపయోగించవలసి ఉంటుంది. ఈ కొంచెం కన్ఫ్యూజ్ చేసేటువంటివి కాబట్టి 1-2 సార్లు వీడియోను రిపీట్ చేస్తూ చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది ఓన్లీ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం మాత్రమే కాదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశాలు ఇవన్నీ కూడా కాంపిటేటివ్ కోసం మాత్రమే కాదు, మనం జనరల్ లైఫ్లో కానీ అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఉపయోగించేటప్పుడు కూడా ఇవి కంపల్సరీ మనకు ఉపయోగపడతాయి. రైట్, ఈ రూల్స్ తెలిసి ఉంటాయి. ఏదన్నా రాయాల్సి వచ్చినప్పుడు కూడా మనం కరెక్ట్గా రాయాలంటే ఈ రూల్స్ అన్ని కూడా తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు, క్రింది నామవాచకములు బహువచనంలో మాత్రమే ఉపయోగించాలట, వాటికి సింగులర్ ఫార్మ్స్ అనేటువంటివి ఉండవు, అవి ఎప్పటికీ బహువచనంలోనే ఉంటాయి. అవి ఏంటి, షోస్, ట్రౌజర్స్, షార్ట్స్, సీజర్స్, గూడ్స్, పోలీస్. ఇక ఎక్కువ కాంపిటీషన్లో ఎగ్జామ్స్లలో అడిగింది పోలీస్. రైట్, పోలీస్ అనేటువంటి పదాన్ని చాలాసార్లు అడిగిండు, అది సింగులర్ అవుతుందా ఫ్లూరల్ అవుతుందా అని. గూడ్స్, పోలీస్, సరౌండింగ్స్, గమనించండి వీటికి ఇవి ఎస్ అనేటువంటి లెటర్ తోటి ఎండ్ అయి ఉన్నాయి. స్పెక్టకిల్స్, టాంగ్స్, బినోకులర్స్, నెక్స్ట్ ఆర్మ్స్, నెక్స్ట్ ప్రిమిసెస్, ఇన్నింగ్స్, థ్యాంక్స్, అసెస్, రిచెస్ అండ్ సేవింగ్. సో ఇటువంటి పదాలన్నీ కూడా అవి మనకు కనబడడానికి ఫ్లూరల్లోనే కనిపిస్తాయి, వాటిని ఉపయోగించాల్సింది కూడా ఫ్లూరలే, వాటికి సింగులర్ ఫార్మ్స్ అనేటువంటివి ఉండవు. సో అవి ఫ్లూరల్ కాబట్టి వాటి తర్వాత ఉపయోగించేటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా ఫ్లూరల్లోనే ఉండాలి. రైట్, ఒకసారి ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. హీ స్పెక్టకిల్స్ ఆర్ న్యూ. ఓకే, హీ స్పెక్టకిల్స్ ఆర్ న్యూ. సో ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించామంటే ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాం. అదేవిధంగా షూస్ ఆర్ బాట్ బై
మై ఫ్రెండ్ ఎస్టర్డే. సో ఇక్కడ షూస్ తర్వాత మనము ఆర్ను ఉపయోగించడం జరిగింది. సో ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించడం జరిగింది. కానీ ఏం ఉపయోగించకూడదు అంటే స్పెక్టకిల్స్ ఈజ్ అని ఉపయోగించకూడదు, షూస్ ఈజ్ అని ఉపయోగించకూడదు. సో ఆ విధంగా గనక ఉపయోగించినట్లయితే ఆ సెంటెన్స్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. సో ఇవే మనం కరెక్షన్స్ ఆఫ్ సెంటెన్స్ లో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇంకొక పాయింట్లోకి వెళ్దాము. ఈ క్రింది వాటిని బహువచనంలో రాయకూడదు. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఏంటిది? ఇక్కడనేమో ఈ క్రింది వాటిని బహువచనంలో మాత్రమే రాయాలి. వీటిని ఇవి పక్కాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేవి. ఓకే, అవి బట్టి కొట్టి అన్నా ఏది చేసి అయినా ఇవి మీ మైండ్లో పెట్టుకోవాల్సిందే. దీని తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మాత్రం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, బహువచనంలో మాత్రమే రాయాలి. బహువచనంలో మాత్రమే రాయవలసి ఉంటుంది. అది ఏంటిదో ఒకసారి చూద్దాము. ఇక్కడ గమనించండి, డజన్ ఉంది, రైట్? డజన్ ఉంది, డజనే అనాలి. కానీ మనం ఏం చేస్తాం, లాస్ట్కు ఎస్ను యాడ్ చేసి డజన్స్ అంటాం. కానీ వీటి విషయంలో ఎస్ యాడ్ చేయకూడదు. 100 ఉంటుంది, 100ని మనం ఆల్రెడీ ముందు నెంబర్ 300 ఉందనుకోండి, అప్పుడు 200 అనాలి తప్ప హండ్రెడ్స్ అని ఎస్ను ఉపయోగించకూడదు అక్కడ. సో అటువంటి రూల్ ఇది, రైట్? చూడండి, డజన్ అనాలి, డజన్స్ అనకూడదు. స్కోర్ అనాలి, స్కోర్స్ అనకూడదు. 100 అనాలి, హండ్రెడ్స్ అనకూడదు. 1000 అనాలి, థౌజండ్స్ అనకూడదు. ల్యాక్ అనాలి, ల్యాక్స్ అనకూడదు. మిలియన్ అనాలి, మిలియన్స్ అని చెప్పకూడదు. సో అంటే ఇవి ఏం చేస్తాయట, డు నాట్ టేక్ ద ఫ్లూరల్ వెన్ ప్రెసిడెడ్ బై న్యూమరల్ అంటే వాటి ముందు నంబర్ గనక ఇచ్చినట్లయితే అప్పుడు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, వాటి ముందు నంబర్ గనక ఇచ్చినట్లయితే, ఇగో ఇక్కడ ఇచ్చాను చూడండి, ఈ విధంగా నంబర్ గనక ఇచ్చినట్లయితే అప్పుడు మాత్రం వాటిని ఫ్లూరల్లోకి రాయకూడదు అని అంటున్నాడు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సునీత బాట్ 5 డజన్ అనాలి. సునీత బాట్ 5 డజన్ ఆరెంజెస్ అనాలి తప్ప 5 డజన్స్ అని అనకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 5 అనేటువంటిది ఫ్లూరల్ను తెలపడానికి అక్కడ మనం నంబర్ను ఉపయోగించాం కాబట్టి డజన్స్ అని ఉపయోగించకూడదు. అదేవిధంగా ఐ హ్యావ్ 2000 రూపీస్ అనాలి. నా దగ్గర 2000 రూపాయలు ఉన్నాయి అని అనాలి. అప్పుడు రూపాయలు అన్నప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే థౌజండ్స్ అని ఉపయోగిస్తాం. కానీ థౌజండ్స్ అనేటువంటిది ఉపయోగించకూడదు. డజన్స్ అని కూడా ఉపయోగించకూడదు. సో ఇది ఈ రూలుకు సంబంధించినది. నెక్స్ట్ కనుక ఇంకో రూల్ కనుక చూసినట్లయితే, వన్ ఆఫ్, నన్ ఆఫ్, సమ్ ఆఫ్, సెవరల్ ఆఫ్ తర్వాత నౌన్ను బహువచనంలో రాయాలి. గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ తర్వాత కానీ, రైట్, వన్ ఆఫ్ తర్వాత కానీ, నన్ ఆఫ్ కానీ, సమ్ ఆఫ్ కానీ, సెవరల్ ఆఫ్ కానీ ఒక సెంటెన్స్లో కనుక ఉన్నట్లయితే వాటి తర్వాత రాసేటువంటి నౌన్ అనేటువంటిది ప్లూరల్లో ఉండాలి. అది ఎలా అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, వన్ ఆఫ్ మై సర్వెంట్ ఆర్ సర్వెంట్స్ టెల్ మీ, ఓకే, టెల్స్ మీ. సో ఇక్కడ సర్వెంట్ ఉంది, సర్వెంట్స్ ఉంది. సో ఇందులో వన్ ఆఫ్ తర్వాత ఏం ఉపయోగించాలి, బహువచనం ఉపయోగించాలి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే సర్వెంట్స్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కనుక గమనించినట్లయితే, సమ్ ఆఫ్ మై సర్వెంట్స్ ఆర్ సర్వెంట్ టెల్ మీ. సో ఇక్కడ మనం టిక్ చేయాల్సినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే సర్వెంట్స్ ఉన్నటువంటిదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్? అదేవిధంగా అంటే ఇందులో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓన్లీ సర్వెంట్ తోటే గనక ఇచ్చినట్లయితే ఈ సెంటెన్స్లో మనం మిస్టేక్ ఉన్నట్టుగా గమనించవలసి ఉంటుంది. సర్వెంట్ ఉండకూడదు, సర్వెంట్స్ అని మాత్రమే ఉండాలి. నెక్స్ట్ చూద్దాం. 2 of the boys or boy in our class have own a prize. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది, బాయ్స్ ఉన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎందుకంటే వన్ ఆఫ్ తర్వాత కానీ, సమ్ ఆఫ్ తర్వాత కానీ, 2 ఆఫ్ తర్వాత కానీ, సెవరల్ ఆఫ్ తర్వాత కానీ ఫ్లూరల్ లో నౌన్ అనేటువంటిది ఉండాలి. సెవరల్ ఆఫ్ ద పుపిల్స్ ఆర్ పుపిల్ హ్యావ్ అవార్డెడ్ స్కాలర్షిప్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ పుపిల్ ఉంటేనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద సర్వెంట్ అని అనకూడదు,
టూ ఆఫ్ ద బాయ్ అనకూడదు, సెవరల్ ఆఫ్ ద పుపిల్ అని అనకూడదు. ఓకే, సో ఇవి ఈ రోజుకు సంబంధించిన ఒక 5 రూల్స్. ఇవన్నీ కూడా 30 రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ అవేనండి. దాదాపు 30 రూల్స్ను నేను ప్రిపేర్ చేసి పెట్టాను. ఇవన్నీ కూడా ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది అనే ఆలోచనతోటి నేను ఈ 5 రూల్స్ తోటే ఆపేస్తున్నాను. రైట్, ఒకసారి చూద్దాం. ఇది లాస్ట్ రూల్. చూడండి, 31 రూల్స్ ఉన్నాయి. ఈ 31 రూల్స్ కూడా నేను 1 by 1 మీకు నేర్పిస్తూ ఉంటాను. సో మీరు చేయవలసిందల్లా ఏంటిదంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. అప్పుడు ఈ మిగతా రూళ్ళు సంబంధించినటువంటి వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇవి తప్పకుండా నేర్చుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో వారు కంపల్సరీ నేర్చుకోవాలి. అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా వీటి గురించి కంపల్సరీ తెలిసి ఉండాల్సిందే. లేని ఎడల వాళ్ళు ఎగ్జామ్స్లో రాసేటప్పుడు కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు, మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వేరే వాళ్లకు మన మిస్టేక్స్ను వాళ్ళు రికగ్నైజ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనము ఇవన్నీ నేర్చుకొని ఉండాల్సిందే. సో ఇవి ఈ అంశానికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో 6th రూల్ నుంచి నేను వీడియోను అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు.